కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు మొదటి నుంచి కూడా కక్షపూరితంగా ప్రవర్తిస్తున్న తీరును రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అది ఒక్క విషయంలోనే కాదు, ఫార్ములా ఈ రేస్ విషయంలోనే కాదు, కాళేశ్వరం విషయంలో, అన్ని విషయాల్లో చాలా మంది అంతెందుకు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే కూడా కేసులు పెట్టి, ఏదో లేదు మీడియా వాళ్ళు ఏదైనా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే కూడా కేసులు పెడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. అక్కడ క్లియర్గా ఫార్ములా ఈ రేసు 3 times 3 years కాంట్రాక్ట్ అనేది ఉంది. క్లియర్గా మా నుంచి ఇక్కడ ప్రభుత్వం నుంచి ఒక మంత్రిగా ఆ అమౌంట్ వెళ్ళినాయి అని కేటీఆర్ గారు చెప్పారు. అక్కడ కూడా ఆ కంపెనీ మా దగ్గర ఉంది, అమౌంట్ వచ్చింది అని చెప్పింది. ఇక అక్కడ ఏముందండి, మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది? 50 కోట్లకు సంబంధించింది ప్రభుత్వము శాంక్షన్ చేసింది, ఇచ్చినాము. అండ్ కంపెనీ కూడా మా దగ్గర ఉన్నాయి అమౌంట్. నెక్స్ట్ ఇయర్ రేస్ పెట్టాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టలేదు, అది వాళ్ళ వైఫల్యం పెట్టకపోవడము అనేది. సో వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు కాబట్టి కంపెనీతో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు చర్చించాలి. లేదు పెట్టాలా పెట్టొద్దా, పెడితే ఏంటి, ఏ ఆర్మ్స్ ప్రకారం తీసుకున్నారు, ఇవన్నీ మాట్లాడాలి. అంతే తప్పితే దాంట్లో ఏదో మనీ లాండరింగ్ జరిగిందని, ఇంకేదో జరిగిందని కక్షపూరితంగా దాన్ని ఏదో కుట్రపూరితంగా చేయడం అనేది అది అందరికీ అర్థమవుతుంది.